హాయ్ అండి. ఈరోజు ఇంకొక రెసిపీ చూద్దామా? బియ్యం పిండితో రెండు రకాల రెసిపీస్ అండి. ఒకటి రైలు పలారం అండి, ఇంకొకటి నూడిల్స్ అండి. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. బియ్యం పిండి అండి, నేను చూపెట్టిన గ్లాస్తో చూడండి. దీంతో 2 గ్లాసులు తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికంటే ముందు శనగపప్పు అండి, ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి ఇది. దీంట్లోకండి కొబ్బరి పొడి కావాలండి. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా సరేనండి. ఈ విధంగా కొబ్బరి తురిమి పెట్టుకోవాలి. దీంట్లోని ఫస్ట్ మనం శనగపప్పు నానబెట్టాం కదండి, పెసరపప్పు కూడా కలుపుకోవచ్చు అండి. ఇష్టం, అది ఏ పప్పు అయినా తీసుకోవచ్చు, 2 కలిపైనా తీసుకోవచ్చు. దీంట్లోకి 2 పెద్ద సైజు ఆనియన్స్ కావాలండి, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇష్టం అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా నేను కారపొడి వేసే చేస్తాను. ఈ తర్వాత అండి రైలు పలారం ఫ్రై చేయడానికి ఇవన్నీ అవసరం అండి. నేను ముందే మీకు చూపెడుతున్నాను ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలో. నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోనండి. 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాం కదండి, 2 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. దీంట్లో కొంచెం నూనె వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా నీళ్లు మసిలిన తర్వాత అండి బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా పిండి ఉప్పుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ రెసిపీ చేయడం ప్రాసెస్ ఎక్కువేనండి, కానీ టేస్ట్ బాగుంటాయి. మూత పెట్టేసి ఉంచాలండి ఒక 5 మినిట్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. సిమ్లో పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసండి, ఎంతమంది చేస్తారు, ఎంతమందికి నచ్చుతుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఒక్క పిండితోనేనండి నూడిల్స్ చేయొచ్చు, మనము రైలు పలారం చేయొచ్చు, కుడుములండి 3 చేసుకోవచ్చు. నేను 2 చూపెడుతున్నాను. పిండి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోనండి. వాటర్ పడితే కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా చేసుకోవాలండి, మెత్తగా చేసుకోవాలి. వాటర్ అండి చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ రైలు పలారం చేయడానికండి ఇంట్లో 2-3 ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కరే చేయాలంటే టైం పడుతుంది. పిల్లలు ఉంటే పిల్లలతో సహా కలిసి చేయొచ్చండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అప్పుడు అందరూ కలిసి చేస్తే. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు చేతి కొంచెం నూనె రాసుకోనండి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా వీడియోలో చూపెట్టిన విధంగా చేయాలండి. ఈ విధంగా చేయడం కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకేనండి ఇంట్లో చాలామంది ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ విధంగా చేయడము. ఒకరేమే ఉన్నప్పుడు ఈజీగా ఎలా చేయాలో ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ విధంగా చేశారంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి. చేతికండి నూనె రాసుకొని వీటిని ఈ విధంగా పెద్ద పెద్దవిగా చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపెట్టిన విధంగా. అన్ని విధంగా చేసుకోనండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుందండి, నేనేదో కొత్తగా చెప్పట్లేదు, తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అని చెప్తున్నాను. ఎలా చేసినా టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ స్నాక్స్ లాగా చాలా బాగుంటుందండి, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి.
ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూద్దామండి. నూడిల్స్ అన్నాను కదా, ఈ విధంగా జంతికల పావు తీసుకొని వీటిని నూడిల్స్లా చేసుకోవాలి. దీంట్లో మీరు కావాలనుకుంటే రాగి పిండి, జొన్న పిండి కూడా కలుపుకోవచ్చండి, ఓన్లీ బియ్యం పిండే కాకుండా. ఈ నూడిల్స్ అంటే ఈ విధంగా జల్లి గిన్నెలో కానీ ఇడ్లీ పాత్రలో కానీ చేసుకొనండి ఆవిరికి ఉడికించుకోవాలి. ఈ నూడిల్స్ అంటే ఆవిరికి ఉడికించుకున్న తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసైనా ఫ్రై చేసుకోవచ్చండి, లేదా పికిల్తోనైనా తినచ్చండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని ఆవిరికి ఉడికించుకోవాలండి. ఒక 15 మినిట్స్ పడుతుందండి. ఈ విధంగా ఒక బౌల్లో వాటర్ వేసుకోనండి, ఈ గిన్నె పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు చూసారు కదండి, ఈ విధంగా అన్ని రైలు పలారం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా ఆవిరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ నూడిల్స్ చేసుకున్నాం కదండి, అవి చూసారు కదా ఈ విధంగా పొడుగ్గా చాలా బాగా వస్తాయండి. వీటిని పొడి పొడిగా చేసుకోవాలి మనం. ఈ విధంగా నెమ్మదిగా వాటిని విడదీస్తూ తీయాలండి. మీకు పిండి అంటుకున్నట్టు అనిపిస్తే అండి చేతికి నూనె రాసుకొని తీయాలి. చూసారు కదా 15 to 20 మినిట్స్ పడుతుందండి. మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడంటే రైలు పలారం ఉడికించుకోవడానికి ఒక బౌల్లో వాటర్ వేసుకోనండి. ఇప్పుడు మనం జల్లి గిన్నెలో వేసుకొని వీటిని కూడా ఆవిరికి ఉడికించుకోవాలి. 15 to 20 మినిట్స్ పడుతుందండి వీటికి కూడా. ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసండి 20 మినిట్స్ ఉంచాలి. 20 మినిట్స్ తర్వాత అండి ఇవి ఉడికిందా లేదా అని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ అలా పెట్టుకోవాలండి చూసుకొని. నాకు సరిపోయిందండి, 20 మినిట్స్ పెట్టాను. మనం ఫస్ట్ శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ లేకుండా అండి, ఓన్లీ పప్పే తీసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, అలా వద్దనుకుంటే మొత్తం మెత్తగానైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడంటే దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోనండి, రైలు పలారం ఎలా ఫ్రై చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. నూనె వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనం కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర ఇష్టమండి వేసుకోవచ్చు. ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి, అది వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పు అండి పచ్చివాసన పోయే వరకు పొడి పొడిగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఈ శనగపప్పు అండి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుందండి. పచ్చివాసన పోయే వరకు చూసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదండి, ఈ విధంగా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం రాయిల పలారం వేసి కలుపుకోవాలి. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్లా కానీ ఎలా అయినా తీసుకోవచ్చండి. ఈ రాయిల పలారం వేసిన తర్వాత అండి దీంట్లోనే మనం కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేయడానికి ఒక టైం తీసుకోదండి, ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ నచ్చితే లైక్ చేయండి, ఇంకెవరికైనా షేర్ చేయండి వీడియోని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, అది క్లిక్ చేయాలండి. అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టండి. చూసారు కదండి, చాలా బాగుంది కదండి, కలర్ఫుల్గా. కలరే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడండి మనం ఫస్ట్ నూడిల్స్ చేసి పెట్టుకున్నాం కదండి, నేను దీన్ని పీకిల్తో కలిపి చూపెడతాను. వీటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవచ్చండి, ఇష్టం వెజిటేబుల్స్ వేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు రాయిల పలారం చేసినట్టయినా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా పికిల్తోనైనా తినచ్చండి. దీంట్లో ఆవకాయ పికిల్ అయితేనే చాలా బాగుంటుంది, మామిడికాయ పచ్చడి. కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆవకాయ పికిల్తోనైనా తినచ్చండి. ఈ 2 వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.